పల్లో ముంపునకు గురైన సింగ్ నగర్ లోని కాలనీలను ఖాళీ చేస్తున్నారు బాధితులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఏంటి సింగ్ నగర్ కాలనీ వాసులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదనే ఆవేదన కూడా వాళ్ళలో కనిపిస్తోంది. రైట్ స్వదే అయితే ప్రస్తుతానికైతే సింగ్ నగర్ లో పరిస్థితి అయితే ఒక రకంగా మెరుగుపడిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిన్న నేను నిలబడినటువంటి ప్రాంతంలో దాదాపు 6 అడుగులు నాకంటే పైన వరకు కూడా వాటర్ ఉండేది. మధ్యాహ్నానికి అది నడుము వరకు వచ్చింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఏ విధంగా ఉందంటే నిన్న రెస్క్యూ చేసినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. పూర్తిగా నీరు అనేది కూడా సింగనగర్ కాలనీలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా నిన్న 8 అడుగుల మేర ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది 2 అడుగుల మేర కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి సింగనగర్ కాలనీ వాసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాళ్ళకి ప్రస్తుతం తక్షణం కావాల్సింది ఆహారం మాత్రమే. ఆహారం అందించి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లు కావచ్చు వాటన్నిటిలో కూడా ప్రస్తుతం శానిటేషన్ ప్రక్రియ అనేది కూడా ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో సమస్యలు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి నుంచి కూడా కాస్తంత తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న ఏదైతే మరబోట్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ యొక్క బోట్లు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నిటినీ కూడా పక్కన పెట్టేశారు. కేవలం ఇప్పుడు సాధారణంగానే ఏదైతే ట్రాక్టర్ల ద్వారా లోపలికి వెళ్లడం అక్కడ ఉన్నటువంటి బాధితులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను అందించడానికే ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే దృష్టి పెట్టిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 మందికి పైగా కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ లోపలికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలువల్లో ఉన్నటువంటి పూడిక తీయడంతో పాటు అన్నింటినీ కూడా తొలగించబోతున్నారు. అక్కడ తొలగించిన వెంటనే కూడా ప్యారలల్ గానే ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ లో ఉన్నటువంటి వరద బాధితుల కోసం వారందరికీ కూడా ఆహార పదార్థాలను ఇంటింటికి ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారానే పంపిణీ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. నిన్న ఈ టయానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరద బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పాల ప్యాకెట్ల కోసం ఆహార పదార్థాల కోసం ఒకరు తోసుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ప్రస్తుతం నేరుగా ఇంటికే వెళ్లి ఇచ్చేలాగా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఏదైతే వరద బాధితులందరూ కూడా ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బోట్లను ఏదైతే పవర్ బోట్స్ ఏవైతే కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఇక్కడే పక్కనే పట్టేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రస్తుతానికి వీటి అవసరం లేదు. నేరుగానే వెళ్లి పంపిణీ చేసేటువంటి సులువుగా పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మరింత వేగంగా కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే వరద బాధితులకు సహాయ చర్యలు అయితే పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతంలో అయితే కేవలం అడుగు మేర కూడా లేదు. కానీ కొద్దిగా ముందరకెళ్తే మాత్రం మరింత లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి బుడమేరకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం కాస్తంత లోతు ఎక్కువగా ఉంది. అది 2 అడుగుల నుంచి 3 అడుగులు కూడా ఉంటుంది. అక్కడ కూడా నడుచుకుంటూ కూడా కొంతమంది వరద బాధితులు పనుల కోసం బయటకు వస్తున్నారు. తమ వాహనాలు ఏమయ్యాయని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమయ్యాయని కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది ఆహార పదార్థాల కోసం ఉదయం కావడంతో పాల ప్యాకెట్ల కోసం వచ్చే వారి సంఖ్య నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గింది. ఎందుకంటే నేరుగా ఇంటికే వెళ్లి ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యంలో సింగనగర్ వాసులకు మాత్రం ఈ రోజు నిన్నటి నరకంతో పోలిస్తే ఈ రోజు మాత్రం కాస్తంత రిలీఫ్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది. మధ్యాహ్నం నుంచి పనులు మరింత ప్రభుత్వం వేగవంతం చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాలు అయితే సింగనగర్ కాలనీ వాసులకు కనబడుతోంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.